నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ముంబైలో రాత్రి వెలుగులు తక్కువయ్యాయి కానీ భారతీయుల గర్వం మెరిసిపోయింది డాక్టర్ డివై పాటిల్ స్టేడియం ఒక చరిత్రకు సాక్షిగా నిలిచింది మహిళల వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలిచింది ఇది కేవలం విజయం కాదు 18 ఏళ్ల కల సాకారమైన సుదినం మరి ఈ విజయానికి వెనుక ఉన్న ఆ అమ్మాయి ఎవరో తెలుసా దీప్తి శర్మ బ్యాట్ తో దాడి బంతితో దూకుడు రెండు రంగాల్లో సునామీలా చెలరేగి చరిత్ర రాసింది ఫైనల్లో భారత్ కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్ లో అడుగుపెట్టింది దీప్తి శర్మ ఒక్కో షాట్ తో ప్రేక్షకుల ఊపిరి బిగబట్టేలా చేసింది 58 పరుగుల హాఫ్ సెంచరీతో జట్టు ఇన్నింగ్స్ కి ఊపిరి పోసింది శ్రీలంకపై తొలి మ్యాచ్ లో 53 పరుగులు చేసి టోర్నీలో శుభారంభం చేసిన దీప్తి అదే ఊపులో ఇంగ్లాండ్ పై మరో హాఫ్ సెంచరీ సాధించింది అందరి ఆశలు అంచనాలను నిలబెట్టుకుంటూ అదే ఫామ్ ఫైనల్లో కొనసాగించింది ఇక హర్మన్ ప్రీత్ కౌర్ తో 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది రిచా ఘోష్ తో 47 రన్స్ స్టాండ్ ఇవి కలిసి భారత్ స్కోర్ను 298కి చేర్చాయి ఆ క్షణం నుంచి స్టేడియం ఒకే నినాదం జై హింద్ జై దీప్తి ఆ శబ్దంలో దేశం మొత్తం గర్వం కలిసిపోయింది బ్యాట్ తో కాదు బంతిలోనూ బలమైన సందేశం ఇచ్చింది దీప్తి ఫైనల్లో 5 వికెట్లు తీయడం అంటే సాధారణ విషయం కాదు ఆఫ్రికా బ్యాటర్లను ఒక్కొక్కరిని పెవిలియన్ బాట పట్టించింది సత్తా చాటింది 21 వికెట్లు పడగొట్టి టోర్నమెంట్లో అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్ గా నిలిచింది ఇంగ్లాండ్ పై 51 పరుగులిచ్చి 4 వికెట్లు పాకిస్తాన్ పై 45 పరుగులిచ్చి 3 వికెట్లు శ్రీలంకపై 54 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టింది ఇలా ప్రతి మ్యాచ్ లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థులకు భయానక పీడకలలా మారింది దీప్తి ప్రతి బంతి వెనుక కేవలం వికెట్ కాదు ఒక దేశం మొత్తం ఊపిరి ఉంది 200కు పైగా పరుగులు 15కు పైగా వికెట్లు సాధించి ఒక్క వరల్డ్ కప్ లోనే ప్రపంచ రికార్డు సాధించింది 2005లో ఓటమి 2017లో ఆశ్చర్యం కానీ 2025లో అదే మైదానంలో చరిత్ర తిరగరాసింది టీమిండియా తొలిసారి వన్డే వరల్డ్ కప్ ట్రోఫీని కైవసం చేసుకుంది దక్షిణాఫ్రికాపై 52 పరుగుల తేడాతో గెలుపు ఆఫ్రికన్ కలలు చెదిరిపోయాయి కానీ భారత గర్వం ఆకాశమంత పెరిగింది విజయ క్షణంలో కౌర్ కళ్ళల్లో నీళ్లు కానీ దేశం కళ్ళల్లో గర్వం దీప్తి చేతుల్లో ట్రోఫీ మెరుపు ఇది కేవలం ఒక మ్యాచ్ కాదు ఒక తరం కల నిజమైంది ఈ విజయం భారత మహిళా క్రికెట్కు కొత్త గర్వాన్ని తేవడంతో పాటు యువ ఆల్రౌండర్లకు స్ఫూర్తిగా నిలుస్తుంది దీప్తి శర్మ ఇప్పుడు కేవలం క్రికెటర్ కాదు ఒక చిహ్నం ఒక అమ్మాయి చేతుల్లో బ్యాట్ ఉంటే దేశం గెలుస్తుందని చూపించింది తన శ్రమతో ధైర్యంతో నమ్మకంతో భారత జెండాను ఎగరవేసింది ఆమె ఇన్నింగ్స్ ఒకటే కాదు ప్రతి అమ్మాయి కలలకు ప్రేరణ క్రీడా ప్రేమికుల గుండెల్లో దీప్తి శర్మ పేరు సదా మార్మోగిపోతుంది దీప్తి చూపించింది గెలుపు పిచ్ మీదే కాదు మనసులో కూడా మొదలవుతుంది వరల్డ్ కప్ ఫైనల్ ముగిసింది కానీ దీప్తి కథ ఇప్పుడే మొదలైంది పసిడి ట్రోఫీపై ప్రతిబింబించిన దేశ గర్వం ప్రతి షాట్ వెనుక ఒక చరిత్ర ప్రతి వికెట్ వెనుక ఒక గౌరవం ఇది గెలుపు కాదు ఇది గౌరవ గీతం దీప్తి శర్మ క్రికెట్ పుస్తకంలో కొత్త అధ్యాయం ఇండియా చరిత్రలో తొలి పేజీ గెలుపు ఈసారి వారి చేతుల్లో కాదు మన హృదయాల్లో నిలిచిపోయింది ఇది కేవలం కప్పు గెలుపు కాదు ఇది నేషన్ కప్ ఆఫ్ ప్రైడ్